Rest in peace. ఎంకరేజ్ చేయరా. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు లక్షపేట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్. మన మోదల్లో ఈ రోజు అయితే మన వర్షం అయితే ఉధృతంగా ఉంది, చాలా ఘోరంగా అయితే వర్షం కొడుతుంది. ఈ రోజు ఒక తట్టుకోలేని పరిస్థితుల్లో మన మోదెల విలేజ్ గ్రామం అయితే ఉంది. మరి ఈ రోజు రోడ్ల మీదకి ఎర్రలు వస్తున్నాయి. హాలు ఇప్పుడు మనం ఒక వ్యక్తిని అయితే అడిగి తెలుసుకుందాం, మీరు వాతావరణాన్ని ఎలా తీసుకుంటున్నారు? వానదేవుని పైన కేసేద్దాం. హలో హలో రజిత, మరి అయ్యో మోదల్లో ఉన్న ఒక అభ్యర్థి అయితే వానదేవుడి పైన అయితే కేసు వేయడానికి అయితే రెడీగా ఉన్నాడు. హలో హలో వినబట్టం లేదు, రాసుకోండి మళ్ళీ ఈ వాన 24 గంటలు ఆగకపోతే వానదేవుని పైన కేసేద్దాం. వానదేవుని పైన కేసు వేయడానికి అయితే ఒక ప్రత్యర్థి అయితే రెడీగా ఉన్నాడు. మరి దీని గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారో మరి కామెంట్లలో తెలుసుకుందాం. ఇప్పుడు మన విలేజ్ లో అయితే చాలా ఆతృతగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరి ఇందుచేత మీకు కరెంట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి? చాపకోసారి పోతాను వస్తాను, దెబ్బకోసారి కరెంట్ పోవడంతో కూడా మరి ప్రజలు ఆతృతగా వ్యక్తం చేస్తున్నారు. మరి దీని గురించి కరెంట్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంత తేలికపాటి వర్షానికే ప్రజలు ఇంత మరి వ్యక్తం చేస్తున్నారు. మరి దీన్ని ప్రజల్లో ఇంకా మనము ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి తెలుసుకుందాం. మరి మనకైతే జనాలు ఎవరు కనబడడం లేదు. మనతో ఉన్నాడు అభికుమార్ గారు, చెప్పండి. చెర్లకు చేపలు మరి చెరువులోకి వెళ్దాం అనుకుంటున్నారు. మరి అది బుడ్డయ్యలు ఉన్నాయా, చేపలు ఉన్నాయా, మొట్టలు ఉన్నాయి, మళ్ళీ ఆగలేదు. మరి ప్రజెంట్ అయితే చెప్తున్నాడు. మరి మీకోసం మీకు చూపించడం కోసం చెరువులోకైతే వెళ్దాం. లెట్స్ మూవ్. రజిత, మరి మనతో అయితే మోదెల విలేజ్ మెంబర్స్ అయితే ఉన్నారు. మరి చెరువుకి వెళ్తున్న సమయంలో అయితే మరి మనకైతే వీళ్ళు అందుబాటులో కనబడ్డారు. మరి చెప్పండి, మీ పరిస్థితి ఎలా ఉంది వర్షానికి? ఈ వర్షం వల్ల పత్తి చేతులు కొట్టుకుంటే ట్రాన్స్ఫారంకి వెళ్ళిపోతే ట్రాన్స్ఫారం కాలిపోయింది, కరెంటు వైర్తో ఇబ్బంది, అంత ప్రాబ్లం ఉంది. వర్షంతో మాకు ఏం ప్రాబ్లం లేదు. మోదెల ప్రజలకైతే మరి వర్షంతో అయితే ఏ ప్రాబ్లం లేదట. మరి ఇంకొంతమందిని అడిగి తెలుసుకుందాం. రజిత, రాసుకో. మాకు వర్షం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ట్రాన్స్ఫారం కాలిపోయింది. గోదావరికి వెళ్ళి పోతే చెత్తిరు చూసే వరకు 4 కొట్టుకపోయినాయి. మాకు ఉండే అంత అవకాశం లేకుండా అయిపోయింది. బాగా భారీ వర్షం పడుతుంది మోదెల గ్రామంలో. రజిత, మరి ప్రజలైతే చెత్తీరులో కొట్టుకోవడంపై చాలా ఉద్రిక్తత వ్యక్తం చేస్తున్నారు. మరి దీని గురించి ఖచ్చితంగా చర్య తీసుకోవాలని అనుకుంటున్నాను. మరి మీరు చెప్పండి. మరి ఏం చెప్పాలైతే అంటున్నాడు. మరి ఎటువంటి సమాచారం అయితే లేదు. మరి చెరువుకి వెళ్ళి అయితే వెళ్దాం. మనం చెరువుకి వెళ్ళి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే మన కాళ్ళకైతే పెండిరికింది బాగా, అయినా పర్లేదు, విలేజ్ లో ఇటువంటి పెండకాళ్ళు కామన్. మనం చెరువుకి వెళ్ళి అయితే ఇప్పుడు బుడైమలు చూడబోతున్నాం. మరి ఎగురుతానే చచ్చిపోయినాయా ఏమైంది అనేది ప్రజలకైతే మనం చూపెట్టాలి. వర్షం చాలా ఉధృతంగా ఉంది. హలో అందరికీ, నిన్న రాత్రి కురిసిన వర్షానికి అయితే చాలా చేపలు చెరువులో నుంచి ఎదురెక్కడం అయితే జరిగింది. మరి మన ముందైతే ఒక చేప ఉంది. ఏం చేపనో నాకైతే తెలియడం లేదు. అయితే తీసుకొచ్చాడు బాబు, ఇదేం చేప? మరి ఇదైతే ఆలుగ అంటున్నాడు. మరి నీరు విల్లు నీరు విల్లు అయితే ఎర్రగా ఉన్నాయి. మరి దీని అయితే చెంపలు అయితే ఏమంటుంది, ఆ ఎక్కిళ్ళే చెంపలో ఏదో ఒకటి అయితే మంచిగానే ఉన్నది. మరి ఇందుచేత మరి వర్షానికి అయితే నీళ్లు చాలా ఉధృతగా రావడంతో చేపలు అయితే చెరువులోంచి ఎదురెక్కే సమయం ఇది. మరి చేపలను ఆ నీరు విల్లి అనేది చాలా ఘోరంగా అనేది తిని పడేయడం మన కళ్ళారా చూసాం. మరి వేరు చెరువుల్లో కూడా ఇలాగే తింటాయా అనేది అడుగుదాం. మరి మన చెరువులో తింటాయా, వేరు చెరువుల్లో కూడా తింటాయా? మన చెరువులో తింటాయి. అసలు నీరు విల్ల అంటే ఏంటిది? అదే నీరు విల్ల అంటే చేపలను కొరుకునేది. కర్రగా ఉంటుందా, తెల్లగా ఉంటుందా? కర్రేగా ఉంటుంది. మరి నీరు విల్లు అనేది కర్రగా ఉంటుందని అయితే మనోడైతే చెప్తున్నాడు. మరి ఆ నీరు విల్లులు చెరువులో ఎన్ని ఉన్నాయి? 2. ఆ 2 నీరు విల్లులు ఉన్నాయని అయితే మనోడైతే చెప్తున్నాడు. మరి ఆ నీరు విల్లులను నిర్లక్ష్యంతో ఉంచుతున్నారా, లేకపోతే అవి మరి వర్షాకాల సమయంలోనే ఈ చెరువులోకి అయితే వస్తున్నాయని అడిగి తెలుసుకుందాం. ఎండాకాలం ఉంటాయి, వర్షాకాలం ఉంటాయి. ఎండాకాలం కనవాడి ఒక్కొక్క రోజు, వర్షాకాలం వస్తాయి ఇక కొట్ట తింటాయి చేపలు. మరి ఎండాకాలం వర్షాకాలం అంటూ తేడా లేకుండా ప్రతి సంవత్సరం కూడా చెరువులోనే ఉంటాయని మరి మనోడైతే చెప్తున్నాడు. మరి ఇంకా కూడా తెలుసుకోవాలని కుర్రోని అడుగుదాం. మరి ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్లే తువ్వల్లో ఎన్నో అడ్డంకులు, ఎన్నో అగచాట్లు కూడా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మరి ముందు కూడా మనము గోదావరి సైడ్ కూడా వెళ్ళాలి. సో మేము సమయం తక్కువగా ఉన్న కారణంగా మనము ఇక్కడ వరకు ఆపేద్దాం అనుకుంటున్నాను. ఈ బొందలు ఒకసారి వీక్షించండి, చూడండి. ఈ వర్షానికి ప్రతి ఒక్క గొంతి కూడా ఆ వర్షపు నీళ్లతో నిండి ఉన్నది. మరి ఇక ముందు మనం వెళ్ళలేకపోవచ్చు. మరి ఒకవేళ వాతావరణ తేడా వల్ల ఏమన్నా ఎక్కువగా మరి మేఘాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. నల్లగా వస్తున్న మేఘాల నుంచి కురుస్తున్న వర్షం ఇది. మరి కనురెప్పపాటు వర్షం ఇది ఎంత మాత్రము సాధ్యము? అసలు ఏంది?
మరి ఇంత వర్షంలో కూడా ఈ యొక్క మనిషి ఆ ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని ఆ బాటిల్ పట్టుకొని మరి బ్రో బాత్రూమ్ వస్తున్నావా, బాత్రూమ్ ఏనా నువ్వు వచ్చేది? మరి ఇంత వర్షంలో కూడా బాత్రూమ్ వస్తున్నారు, మీరు ఎక్కడికి వస్తారు? బాత్రూమే వస్తున్నారు. లండన్ మరి విలేజ్ లో మోదలి విలేజ్ లో లండన్ అంటున్నాడు కుర్రోడు. చాలా ఉత్సాహంతో చాలా వేగంతో కడుపును ఒత్తుకుంటూ మరి బాటిల్ పట్టుకొని వస్తున్నాడు కుర్రోడు. ఎంత మాత్రం వస్తుంది నీకు? ఇంకోసారి అడుగుతున్నా ఇంత మరి ఒకవేళేమో పావుకిలు అంటున్నారు, ఒకలేమో ఇంత అంటున్నారు. మరి అది ఎంత వేగంగా కడుపులోంచి తన్నుకొస్తుందని అయితే మనమైతే చెప్పలేం. కానీ నిన్న తిన్న ఫుడ్ మరి కుర్రలతో పాటు మనకు విలేజ్ లో కలిసిన అబ్బాయి కూడా ఉన్నాడు. అబ్బాయిని అడుగుతాం. మా ఇంటి పక్కనోడే ఒక్కత్తడు షర్ట్లకు లండన్ పోయేదానికి వస్తాడు. మరి కుర్రాడు ఇంటి పక్కన అంటున్నాడు ప్రతిరోజు లండన్ కి వస్తున్నాడు అని చెప్తున్నాడు. మరి మీరు ఎక్కడికి వెళ్తారు? లండన్. ఓకే బాబు, నువ్వు వెళ్ళొచ్చు, నీకు చాలా అర్జెంట్ గా ఉన్నట్టుంది. అవును, వెళ్ళు వెళ్ళు. కుర్రాడు చాలా ఉత్సాహంతో ఉన్నాడు, ఆగడం లేదు మొత్తానికి అతనికి. వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు, పడిపోతే పాయింట్లో జాగ్రత్తగా. బాబు చెప్పండి, ఇంకా ఈ పరిస్థితిని బట్టి మీకు ఎటువంటి ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి విలేజ్ లో ఈ వర్షానికి? గోదావరి కొత్త వెళ్తాయి అని వెళ్దామా? మరి మనోడైతే మనతో ఉన్నాడు, గోదావరికి వెళ్దాం అంటున్నాడు. మరి అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీకు చూపేస్తూ మరి మాట్లాడటానికి గల అక్కడ చూపెట్టడానికి ఎటువంటి వ్యవసాయ భూములు వారి కష్టాలు మరి అవన్నీ చూపెట్టడానికి అయితే గోదావరికి వెళ్తున్నాడు. లెట్స్ మూవ్ గోదావరి. ఆ రజిత మనం ప్రజెంట్ అయితే మన లక్షపేట మండల్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ మోదల గ్రామం గోదావరిలో అయితే ఉన్నాం. వాటర్ అయితే చాలా ఫ్లో అవుతుంది, క్లైమేట్ చాలా బాగుంది. మరి మధ్యలో ఇక్కడ మరి గోదావరి మధ్య నుంచి అక్కడ నుంచి విలేజ్ నుంచి ఇక్కడికి రావడానికి అయితే చాలా ఇబ్బంది అయితే పడ్డామేమో. మొత్తం మురగా ఉంది, ఆ బండి ఇటు అటు అయితే చాలా ఊగింది, చాలా కష్టపడ్డాం. మనోడైతే మంచిగా డ్రైవింగ్ చేసిండు. డ్రైవింగ్ లో నీకు ఎటువంటి అనుభూతి ఉంది? ఇటు సైడ్ బాగుంది, బుడగల బండి బాగా నడుపుతుంది కాబట్టి బాగా బురదలో బండి నడపడం కూడా అదొక అనుభూతి అని చెప్తున్నాడు. దీన్ని అయితే మనం పర్టికులర్ గా రజిత మనం హెడ్లైన్స్ లో వేసుకోవాలి. మరి అబ్బాయి అయితే బురదలో బండి నడపడం అనే అనుభూతి గురించి చాలా వివరించాడు, అంటే తొక్కని లేదు వివరించాడు. సో దీన్ని మనం పర్టికులర్ గా ఆలోచించి విలేజ్ పీపుల్స్ ఇన్ రైనీ సీజన్, నాకు ఇంగ్లీష్ అంత చక్కగా రాదు ఇల్లు, తర్వాత ఆ బురదలో నుంచి ఆ స్కూటీని ఆ 2 టైర్ల బండిని గుండెనది, ఆ గుండు టైర్ల బండి గుండెనంట రైతు రాసుకో. తర్వాత ఆ గుండు బండిని కూడా ఆ బురదలో తీసుకురావడం అనేది చాలా వింత. నీకు ఎలా అనిపించింది? బురదలో బండి నడిపిన అసలు బురదలో బండి నడిపిన వాడే అసలైన మొగలంటూ కూడా మరి కుర్రోడు చెప్తాడు. రజిత ఒకసారి విను. వింటున్నావా? రైట్, ఓకే. రజిత బురదలో బండి నడపడం ఏమన్నావు? నాకు ఇరవాలి. బండి నడిపినోడు అసలైన మొగడు, అసలైన మొగోడు అంటూ కూడా వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. మరి దీన్ని ఇటువంటి డైలాగ్స్ ని ఇటు యొక్క ప్రాక్టికల్ గా మనం తీసుకున్నట్టయితే రజిత ఎంతో ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క కుర్రోనికి ఇటువంటి ఆలోచన విధానం అనేది ఉన్నదంటే ఎంత ఉత్సాహంతో కూడుకున్నది. చాలా తెలివై పరుడని నేనైతే అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు? మీ యొక్క నాలెడ్జ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? నాలెడ్జ్ గురించి ఏమనుకుంటున్నారు? మీ యొక్క నాలెడ్జ్ గురించి చాలా గొప్పది, చాలా గొప్పదైతే అనుకుంటున్నాడు. రజితను రాసుకో. ఈ వాక్యాలు మనకు ఇంపుగా వినడానికి ఇంపుగా ఉన్నాయి. రజిత, మనొకసారి గోదావరికి వెళ్దాం, చూపెడదాం అందరికి బ్రేక్లెట్లకు దా అబ్బాయి. ఆ వెళ్తూ ఆ వేవులు అనేది మనం చూపెట్టాలి. రజిత మరి ఎంతో కష్టపడి జాలరులు అయితే తెప్పలని కొనుగోలు చేస్తారు. వాళ్ళ యొక్క ఆ చేపలని పట్టే విధానం, వాళ్ళు చేపలు పట్టడానికి నీళ్ళలో వాళ్ళు ఫ్లో అవడానికి ఆ నీళ్ల పైన తెప్పలేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. మరి జాలరీలకి మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, వాటర్ ఇలా ఫ్లో అయినప్పుడు కానీ మన వర్షాకాలం అనేటప్పుడు చాలా వర్షం అయితే ఏ టైంకి ఎలా కురుస్తుందో మనమైతే చెప్పలేం. రజిత ఫ్లో వేసుకో, రాసుకో. మరి జాలరీల విజ్ఞప్తి ఏంటంటే, వాటర్ ఫ్లో అయినప్పుడు మాత్రం మీరు గోదావరిలోకి వెళ్ళకూడదు. సో ఇటువంటి మీరు కష్టపడి కోరుకున్న తెప్పలు కూడా మీ యొక్క ఇంటి వద్దకు తీసుకెళ్ళాలి. ఈ యొక్క ఫ్లో అనేది తగ్గినప్పుడే గోదావరిలోకి రావాలని మా ఛానల్ ద్వారా మరి ఒక జైలరుల గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఫ్లో లో మనకు ఎటువంటి ఇబ్బంది జరుగుతుంది, ఎటువంటి అపాయం జరుగుతుంది అనేది అయితే మనకైతే తెలియదు. సో మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఒక దృష్టి అనేది పెట్టి మనము చేసే వృత్తిలో చేసే పనిలో ఒక దృష్టి అనేది ఉంచి ఖచ్చితంగా
ఒక ఫోకస్ చేసుకొని కాస్త మన ప్రాణాలు దక్కించుకునే దానికి పెద్ద ప్రయత్నం చేసుకోవాలి. సో ఇంకా ఆ గోదావరి చాలా ఫ్లో అవుతుంది, అక్కడికి వెళ్దాం దా అబ్బాయి దా. వాటర్ అయితే చాలా ఫ్లోగా ఉన్నాయి. రజిత చూసావా వాడు ఎక్కడికి వెళ్తే అక్కడే కనబడుతున్నాడు. రామేశ్వరం మీద శనేశ్వరం తప్ప అన్నట్టు ఇలా పొద్దుగా లేచిన కాబట్టి అటు పోతే అటు మళ్ళీ కెమెరా ఇటు వస్తే వీళ్ళు ఏమన్నారు వెళ్ళేసి అబ్బాయి ఏ అనుకోండి. మరి లండన్కి వెళ్ళిన కుర్రాడు చెరువులో కనబడ్డాడు, మరి అక్కడ ఏమైందో ఏమో, మళ్ళీ ఇక్కడ గంగలో కూడా కనబడుతున్నాడు. అబ్బాయి రా అబ్బాయి. వీళ్ళు ఏంది బాయ్ వీళ్ళు లండన్ పోనిస్తలేండి నన్ను. ఏ బాబు ఏం చేద్దాం అనుకుంటున్నాను, లండన్ పోనిస్తారు లేదా బాయ్. హలో హలో హలో, రజిత ఎక్కడ ఉంది? రజిత, ఆ రజిత లైన్ లోకి తీసుకో. ఆ చెరువులో ఉన్న కుర్రాడు తల్లి మన లండన్ కి గోదావరి సైడ్ వచ్చాడు. మళ్ళీ ఒకసారి అడుగుదాం. రజిత కుర్రాడు అక్కడ ఏమైంది ఇక్కడికి వచ్చావు? అయితే మన ఏంటిదంటే మీరు ఆడ కెమెరా పెట్టిందిగా, అందుకే నేను వచ్చిన. మరి మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చారు. మరి నేను లండన్ పోనా అయ్యాల మరి చెప్పు, కడుపు అంతా లోపుతుంది నాకు. ఆ రజిత కుర్రాడు అయితే చెప్పాడు లండన్ కి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారని. కుర్రాడు అయితే అంటున్నాడు రజిత మన ఛానల్ కి అయితే మంచి రేటింగ్ అయితే వస్తుంది రజిత. మరి మనతో పాటు వచ్చిన కుర్రోని కూడా మనం అడిగి తెలుసుకుందాం రజిత. ఇక్కడ మొసలు అయితే ఉంటది, మొసలు వస్తాయి. మనం ఎవరు ఉండవు ఇక్కడ. చేపలు మంచిగా ఉంటాయి ఇక్కడ. మన కడేం గేట్లు వెళ్తే మన ఐసు గేట్లు మూసుడే అవుతుంది. మనం బోడే నాడు. రజిత మనమైతే ఇప్పుడు ప్రజెంట్ జాలర గురించి వివరించి లోపలికి అయితే వచ్చినాం రజిత. మరి అక్కడైతే మొసలైతే కనబడుతుంది రజిత. మొసలి 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 మొసలే రజిత. కప్పలెక్క నోరైతే తెరుచుకొని మరి ఎవరు వస్తారు నా నోట్లో కనైతే ఎదురు చూస్తుంది రజిత. ఖచ్చితంగా మరి జాలరులకు కానీ గోదావరి సైడ్ వచ్చే వాళ్ళకి కానీ విజ్ఞప్తి చేసేది కోరేది ఏమిటంటే మరి ఇటువంటి వర్షాకాల సమయంలో మరి ఎన్నో మూగ జీవులు, రక్తము పీల్చుకునే జీవులు, మరి మాంసాహారాన్ని తినే జీవులు కూడా ఉంటాయి రజిత. రాసుకో, మన ప్రేక్షకులు మన ఛానల్ ద్వారా వీక్షిస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మనం చెప్పాలి రజిత. ఎందుకంటే రక్తాన్ని పీల్చుకు తినే జీవులు ఈ యొక్క వర్షపాల ఖాతంలో. సారీ రజిత, బై మిస్టేక్ అయింది, తొక్కలోది లైట్. సరే ఏంటంటే రక్తాన్ని పీల్చుకునే జీవులు కూడా ఇటువంటి ప్రదేశాలకు వస్తాయి రజిత. మరి ఎన్నో తుమ్మకట్టెలు, తేక్కట్టెలు ఎంతో మంది కూడా మరి కొట్టుకొస్తారు రజిత. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షం ఇంకా 3 రోజుల పాటు ఉద్రిక్తతో ఉంది రజిత. మరి అక్కడ రాయపట్నం బ్రిడ్జి మీద చూసుకున్నట్టయితే చిన్న బ్రిడ్జి రజిత, ఒక్కసారి చూడు. ఆ చిన్న బ్రిడ్జి ఏదైతే ఉందో అది ఎప్పుడెప్పుడు కట్టిన కాలం నుంచి అయితే ఉంది రజిత. మరి మన కెమెరాలో కొద్దిగా జూమ్ అవుట్ అయితే పెట్టుకున్నాం, ఒకసారి ప్రజలు వీక్షించండి. అక్కడికి వెళ్ళలేకపోయాం, అక్కడికి మరో వీడియోలో కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం రజిత. ఎందుకంటే అక్కడికి వెళ్ళే దారిలో రజిత మాకు షార్ట్ కట్ అనేది ఉంది. సో బండ్లో పెట్రోల్ లేకపోవడం వల్ల అక్కడికైతే వెళ్ళలేకపోయాం రజిత. దయచేసి మమ్మల్ని క్షమించండి. పెట్రోల్ లేదండి, మా ఛానల్ కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీరు. హాయ్ ఫ్రెండ్స్, హలో. మరి మొత్తానికి అయితే మన విలేజ్ నుండి ఈ రోజు ఎంత ఫ్లో అయింది అంటే చూపించడం అయితే జరిగింది. మరి రజిత ఇది రాసుకో. మరి ఇప్పుడు ఎండింగ్ పాయింట్ కి వచ్చాం మనం. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మీరు కనుక రజితను కలవాలనుకుంటే, రజితతో కనుక మాట్లాడాలనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. రజితని కామెంట్ చేయండి. బాయ్.